హలో అండి, నా స్టైల్లో జాంగ్రీ చేస్తున్నా. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి కదా. ఎలా చేశాను ఏంటో చూపిస్తాను, చూసేయండి. నేనైతే కొన్ని మిస్టేక్స్ చేశానండి, ఎందుకంటే ఫస్ట్ టైం చేస్తున్నా కాబట్టి. ముందుగా అయితే మనము ఒక కప్పు మినపప్పు తీసుకోవాలి. సారీ, మెంతులు అంటున్నా, మినపప్పు. ఇందులోకి చిన్న కప్పు బియ్యం తీసుకోవాలి. కడిగి ఒక 5 గంటలైనా నానబెట్టేయాలండి. 5 గంటలు కంపల్సరిగా నానాలన్నమాట. తర్వాత అయితే మిక్సీ పట్టుకోవాలన్నమాట. సేమ్ మనం దోసపిండికి ఎలా పట్టుకుంటామో అలా మిక్సీ పట్టుకోవాలన్నమాట. గ్రైండర్ ఉంటే గ్రైండర్లో కూడా వేసుకోండి. జారుగా ఉండాలి, పిండి అయితే జారుగా ఉండాలి. ఇందులో నేనేమేం వేస్తానంటే శనగపిండి, గోధుమ పిండి, కార్న్ఫ్లవర్. ఇక్కడ చూసారా, ఇది చక్కెర సిరప్ అనమాట. ఇది రెడీమేడ్ తీసుకున్నా. ఇది నేను చేసిన మిస్టేక్ అనమాట. ఇదొకటి, ఎందుకంటే నేను చేసింటే బాగుండని తర్వాత అనిపించింది. తర్వాత అయితే అన్ని గోధుమ పిండి, శనగపిండి, కార్న్ఫ్లవర్ అన్ని ఒక్కొక్క టేబుల్ స్పూన్ వేసాను. కొద్దిగా ఫుడ్ కలర్ కూడా వేసేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇందులో సోడా పిండి కూడా వేసానండి, కొద్దిగా మనకు పొంగడానికి బాగా. తర్వాత అంతా కలిపేసుకొని మనం కవర్లో వేసుకోవాలన్నమాట. పిండి అయితే చాలా జారుగా ఉండాలి. ఇలా అంటూనే చూడండి పడిపోతుంది, అలా ఉండాలన్నమాట. తర్వాత వెడల్పు గిన్నెలో నూనె వేసుకొని బాగా హీట్ అవ్వాలన్నమాట. ఆయిల్ అయితే హీట్ అవుతూనే మనం వేస్తూనే పొంగుతాయి అనమాట. ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే షేప్ అయితే సరిగ్గా రాలేదు. ఫస్ట్ టైం కదండి, అలాగే ఉంటుంది అనమాట. ఏదైనా మనం నేర్చుకుంటేనే కదండి వచ్చేది. తర్వాత అయితే నేను ఇవి కాలిన తర్వాత చక్కెర సిరప్లో కొద్దిసేపు ఉంచాలి. నేనైతే తొందరగా తీసాను, మీరైతే కొద్దిసేపు ఉంచండి, అది సిరప్ అంతా పీడ్చుకునేంత వరకు. అంతే, సింపుల్. థ్యాంక్ యూ.